మీకు లాజిక్ తెలిసింది అనుకోండి, అంటే ఏం చేయాలో తెలిసింది అనుకోండి, అది చేయడానికి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ కి కోడ్, ఫర్ దట్ ఫంక్షన్స్ ద యూజర్ you need not write the code for it. You need not write the code for it. One and ఎవరు లాగిన్ అయ్యారు, ప్లీజ్ unmute. One. Who is this one? Who is this one? If you are a student belonging to this class, unmute. Otherwise, I am going to remove. You cannot add further. Right? So, ఏం డిస్కస్ చేస్తున్నాం? ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? ప్రీడిఫైన్ ఫంక్షన్స్. మీకు లాజిక్ తెలిసింది అనుకోండి, there is no need for you to write the code. Directly you can use that function. Then your job becomes easy. వెళ్ళి కొద్ది పైథాన్ అది నేర్చుకున్నప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతా ఉంటుంది. ఓకేనా? సిలో అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ద కోడ్. సో ముందు లాజిక్ అంటే లైక్ లాస్ట్ క్లాస్లో మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? లాస్ట్ క్లాస్ మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? లాస్ట్ క్లాస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం గివెన్ ఫర్ యూ? కోడ్ వేటా నుంచి మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను. కోడ్ వేటా నుంచి, పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ కాదు, కోడ్ వేటా నుంచి మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను. ప్రైమ్ నెంబర్స్ లో సమ్ మళ్ళీ అదే నెంబర్ రావాలా? సమ్ కూడా ప్రైమ్ అవ్వాలి సార్. యా యా. సో దాంట్లో మెయిన్ లాజిక్ ఏంటి? ప్రతి నెంబర్ ని టూని కన్సిడర్ చేయకూడదు అనుకున్నట్టున్నాం దాంట్లో, రైట్? చెయ్యాలా? ఓకే, 2తో స్టార్ట్ అవ్వచ్చు కానీ 2ని టెస్ట్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ వి రైట్. సో స్టార్టింగ్ విత్ 2 ప్రతి నెంబర్ కి కూడా మనం ఏం చేసుకుంటూ వెళ్తున్నాము? ప్రైమో కాదో చూసుకుంటా వెళ్ళి వాటి సమ్ ప్రైమ్ నెంబర్ అయితే యాడ్ చేసుకుంటా వెళ్తున్నాం. సమ్ ప్రైమ్ వచ్చిందో లేదో చూస్తున్నాము. అవునా? ప్రైమ్ వస్తే కనుక కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాము, దాన్ని ప్రింట్ చేస్తున్నాము. ఓకే, ఆ లాజిక్ తెలిసింది అనుకోండి. సపోజ్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏముంటుంది అంటే ఈజ్ ప్రైమ్ అని డైరెక్ట్ గా ఉంటుంది అనమాట. కొన్ని వాటిల్లో ఈజ్ ప్రైమ్ అని డైరెక్ట్ గా ఉంటుంది. అప్పుడు మీరు ప్రైమ్ కోడ్ రాయాల్సిన అవసరం ఉంటుందా? మీరు ప్రైమ్ కోడ్ రాయాల్సిన అవసరం ఉంటుందా? నో. ఎక్కడన్నా ఈజ్ ప్రైమ్ అని బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది అనుకోండి, ఇట్ విల్ రిటర్న్ ఏ 1 ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ నాట్ ప్రైమ్. సో ఇఫ్ ఈజ్ ప్రైమ్ యాడ్ ఇట్ టు సమ్, ఇఫ్ ఈజ్ ప్రైమ్ యాడ్ ఇట్ టు సమ్. అప్పుడు మీకు జాబ్ ఈజీ అయిపోతుందా లేదా? నో నీడ్ ఫర్ యూ టు రైట్ ద కోడ్. ఓకే, బట్ అలాగని లాజిక్ ఎవరో చెప్పరు. లాజిక్ మీకు తెలియాలి. ప్రతి నెంబర్ తీసుకోవాలి, ప్రైమో కాదో చూడాలి, ప్రైమ్ అయితే దాన్ని యాడ్ చేసుకోవాలి, అట్లాగా. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం మీకు ఇచ్చిందే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఇచ్చాను నేను. పైథాన్ అయ్యి తెలిసిన వాళ్ళు చాలా సింపుల్ గా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ లో రాశారు, బికాస్ ఇట్ సపోర్ట్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకేనా? ఈ లోపు మాత్రం మీరు సి ప్రోగ్రామ్ యూజ్ చేసి లాజిక్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఓన్ గా కోడ్ చేస్తే కనుక ఆబ్వియస్లీ యువర్ ప్రోగ్రామింగ్ ఎఫిషియన్సీ విల్ ఇంక్రీజ్. ఓకే, రైట్? So whoever have completed that task of that prime numbers program, I think Munishwar has submitted. Then who else has submitted? I think Akanksha has submitted. Shekhar. Then
Akhil, right? So whoever have not tried for it, at least try, otherwise check. మీ ఫ్రెండ్స్ ముగ్గురు పోస్ట్ చేశారు అనుకోండి, గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేయమంటున్నాను అంటే ఒకసారి ఎవరి లాజిక్ ఎలా ఉంది, విచ్ ఈజ్ ఆప్టిమైజ్డ్ వన్. somebody will be checking till n, somebody will be checking till n/2, somebody will be checking till square root of n. అలాగా లాజిక్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రోగ్రామ్ ఆప్టిమైజ్డ్ గా ఉండాలి. ఇస్ ఇట్ ఓకే? రైట్? ఎనీబడి హ్యాస్ గాన్ త్రూ ద అదర్ క్వశ్చన్స్ ఆఫ్ కోడ్వీటా? అదర్ క్వశ్చన్స్ ఆఫ్ కోడ్వీటా? కోడ్వీటా క్వశ్చన్స్ ఇంకేమన్నా చూసారా ఎవరన్నా? చూడండి. సెవరల్ వెబ్సైట్స్ ఆర్ దేర్ విచ్ విల్ కంటైన్ క్వశ్చన్స్ ఫ్రమ్ కోడ్వీటా ఫ్రమ్ 2014 to 2020. ఓకే, రోజు ఒక క్వశ్చన్ తీసుకోండి, సాల్వ్ చేయండి. రాలేదు అనుకోండి, ఒకసారి చూసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇజ్ ఇట్ ఓకే? రైట్? కోడ్వీటాలో ఎన్ని రౌండ్స్ ఉంటాయో ఇప్పుడు తెలిసిందా అందరికి? Do you know how many rounds are there in CodeVita? Do you know it or not? Respond. మీకు పోస్ట్ చేసానా లేదా నేను ఇన్ఫర్మేషన్? How many rounds will be there? 3. Round number 1, how many questions will be there? 6. What is the time for it? 6 hours. 6 hours. That means every question 1 hour time. Okay. Before last year 1 question solve చేసిన వాళ్ళు కూడా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు. ప్రాబబ్లీ అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి 2 questions చేసిన నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. Do you know what is the advantage of moving from one level to other level in CodeVita? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ విత్ TCS. రౌండ్ నెంబర్ 3లో మీరు ఫైనల్ దాకా వెళ్తే TCS R&Dలో జాబ్ ఇస్తారు విత్ ప్యాకేజ్ మోర్ దెన్ 11 lakhs. TCS కోడ్వేటాలో రౌండ్ 1 కంప్లీట్ అయితే కనుక 3.6 lakhs జాబ్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. రౌండ్ 2 కంప్లీట్ అయితే 7 lakhs జాబ్కి డైరెక్ట్గా పిలవచ్చు, వాళ్ళే పిలుస్తారు. ఓకేనా? ఇంటర్వ్యూ ఈజ్ వెరీ నామినల్ వన్స్ యూ ఆర్ గుడ్ ఇన్ ప్రోగ్రామింగ్, because they want good programmers for their research and development, right? So general ga exam CodeVita eppudu rastaranటే 3rd year complete ayyi 4th year starting gap lo rastaru. CodeVita appudu jarugutundi అంటే ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? మీ సీనియర్స్ రాస్తారా, మీ సూపర్ సీనియర్స్ రాస్తారా? Your seniors will be writing now or your super seniors will be writing? Who are writing the exam now? Super seniors. Even some of your super seniors doesn't know till now how many rounds are there in CodeVita, what type of problems will be asked, how much time will be there. Even in your seniors people are there, most of them doesn't know CodeVita, how many rounds are there, how many questions will be there, what type of questions will be there. Do you, I think you know how many rounds are there? First round, how much time will be there? I think you know what is the pattern of questions, right? Right? Hope all of you are aware of? Yes or no? Have you gone through the message forwarded to you or not? Yes or no? I think most of you are aware of? Yes? I think most of you are aware of now what is the pattern of CodeVita or not? Answer is Boolean. Say something. Yes or no? Are you able to hear me? Are you able to hear me? Yes. So that is what I told just now in the class from 10 to 11 for your seniors.
where I will be handling operating system. That is what I told you. At least 15 to 20 of your juniors in section B, they are aware of Code Vita. They are far better than you. Okay, why? Because you are one step ahead of some of your seniors. They doesn't know the pattern. You know the pattern. You have started working. Whatever program you have tried in the last class, it is the previous 2020 or 2019 Code Vita problem that was given for you. 6 hours. You may not do 6 questions. 6 hours, can you try for 2 questions or not? Can you try for 2 questions or not? Yes? Can you try for 2 questions or not? That means each question will need how much time? Each question needs how much time? Each question needs 3 hours. 3 hours you can think, you can implement one question or not? Yes? Definitely you have that chance. The main problem is that in few colleges where more people are selected for 7 lakhs and 10 lakhs. Of course, మన దగ్గర 20-25 సెలెక్ట్ అవుతున్నారు. కొన్ని కాలేజెస్లో 70-80 సెలెక్ట్ అవుతున్నారు 7 lakhs జాబ్. ఇన్ TCS 3 lakhs జాబ్ 300 మంది సెలెక్ట్ అవుతారు. ఫర్గెట్ అబౌట్ ఇట్. CSE student going for a 3.5 lakh job, no. For ECE it is okay. 7 lakhs job, more people are selected means they are practicing from year 1. They are practicing from year 1. Right? The section what I am handling in second year, now only one student answered what is the how many rounds are there in Code Vita. Only one person out of 65. At least in your section 20 are aware of now, or 30 are aware of, or 40 are aware of. 50 have practiced one question. Now you can, your super seniors will be writing the Code Vita 2021. But can you write it or not? Can you write it or not? Yes. Whoever will be now in second year in 2021, you can write. Whoever will be in third year, you can write. That means you can write, your seniors can write, your super seniors can write. But who will get the opportunity for the interview? Who will get the opportunity for the interview? Who will get the opportunity for the interview? You will not get, because you are now entering into second year. Your seniors, will they get the job opportunity? No. But your super seniors, if they are completed successfully in rounds, will they get the opportunity for the job interview or not? Huh? Yes or no? Unmute yourself. Unmute చేసి చాయిస్ ఉందా లేదా మీకు? Yes, it is there. Yes. So what you need to do is, this year when Code Vita begins, please log in into TCS Code Vita. TCS will give you one login. Same login you will continue till 4th year for your job interview also. అంటే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బిగినింగ్ లో థర్డ్ ఇయర్ బిగినింగ్ లో మీరు కోడ్ వీటా ఏమన్నా 1 or 2 లెవెల్స్ కి వెళ్ళారు అనుకోండి, అట్లీస్ట్ 1 level క్వాలిఫై అయ్యారు అనుకోండి, దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ యువర్ లాగిన్ ఇన్ ద TCS పోర్టల్ ఆర్ నాట్? Yes, that will be stored or not? 2021 Code Vita qualified for level 1, round 1. 2022 Code Vita qualified for round 2. Then you attempt in 2023. You will have more chance for round number 3 or not? Huh? Right? Are you able to understand? Are you able to understand or not? That is where the difference, more number of 7 lakh package jobs and less number of 7 lakh package jobs. అర్థమవుతుందా? So I am happy that at least some of you have tried for the Code Vita and you are successful in that. I shared this happiness with your seniors also. Even they are asking to give one program for every 2 days. They want to solve it. Okay. అలాగని చెప్పి like your data structures faculty, no need for anyone to motivate you. You should have self motivation. అర్థమవుతుందా? How many of you have referred in
last 2 days previous code data questions? Be honest. If somebody has referred, please unmute. Yes. ఎవరన్నా చూసారా లేదా ప్రీవియస్ కోడ్ డేటా క్వశ్చన్స్? చూడకపోతే చూడలేదని చెప్పండి. 5-8 చూసారా? లేదా చూడలేదు. A9 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 567 no good 573 Akhil No sir. Shekhar 592 No sir. at least one of you say yes here, I will feel happy. Munishwar Sir, no sir. no good 585 No, sir. 89 91 No sir. no sir 90 C7 A6 No, A6 sir. No, sir. B0 No, sir. B5 No sir. Divakar 71 no Deepak 93 No sir. no sir. What are you people doing? 24 hours you are at home only. 582 No, sir. 580 No, sir. 584 582 No, sir. I think 20 or 25 people I have asked now. Okay. Tomorrow I will ask the same people again. The answer should be yes. We are actively doing programming in our DS WhatsApp group. You form a group. 20 members unnaru anukondi. You form a group. Is it okay? You form a group. Okay. లేదు DS గ్రూప్ లాగా ఇంకో గ్రూప్ పెట్టుకోండి. ఒక 10-15 మంది. గ్రూప్ యాక్టివిటీ అయితేనే ఇంట్రెస్ట్గా చేయగలుగుతారు. సింగిల్గా అయితే కనుక మోటివేషన్ ఉండదు. మీరు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు డిఎస్ఆర్ వచ్చి మీకు క్వశ్చన్స్ ఇవ్వాలి అంటే కనుక డిఎస్ఆర్ కూడా చాలా పని ఉంది. రైట్? సో వాట్ యు హ్యావ్ టు డూ, కోడ్ డేటాలో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. ఓకేనా? టుడే ఈజ్ షాకర్. సపోజ్ యు ఫార్మ్ ఏ గ్రూప్ టుడే. Today the one who will post the question is Shekhar. What Shekhar has to do? What you have to do, Shekhar? Refer code data and give the question. Go through all code data previous questions. Then identify what is the difficulty level. First time మీరు ఎక్కువ డిఫికల్టీ ఉంది ఇస్తే కనుక ఇంకెవరు ఆ గ్రూప్ లో ఉండరు, లెఫ్ట్ కొట్టేస్తారు. ఓకేనా? సో ఫస్ట్ కొంచెం ఈజీగా ఉండే క్వశ్చన్ ఉండాలి. నెంబర్స్ ఆ క్వశ్చన్స్ ని ఎలా ఇస్తున్నాడో చూడండి. మీరు కోడ్ డేటా ప్యాటర్న్ చూస్తే కనుక 1 క్వశ్చన్ ఈజ్ ఆన్ స్ట్రింగ్స్, 1 క్వశ్చన్ ఈజ్ ఆన్ నెంబర్స్, 1 క్వశ్చన్ ఈజ్ ఆన్ వర్కింగ్ విత్ అరేస్. అలా ఇస్తాడు. ఐడెంటిఫై చేయండి ముందు. ఐడెంటిఫై చేసుకుని టుడేస్ క్వశ్చన్ విల్ బి గివెన్ బై శేఖర్. ఎవ్రీడే అంటే మళ్ళీ బోర్ కొడుతుంది. అట్లీస్ట్ వీక్కి 3 క్వశ్చన్స్ అని పెట్టుకోండి. Today Shekhar will give you the question in the group. All of you should try and post it by tomorrow. మీరు చూసి ప్రాక్టీస్ చేస్తారు, చూడకుండా ప్రాక్టీస్ చేస్తారు.
వెబ్సైట్ లోంచి ఏదన్నా ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా లాగేసి ఫ్లాగ్ బదులు మీరు ఏదో ఎక్స్ అని టెంపరీ వేరియబుల్ తీసుకుని మార్చేస్తారో తర్వాత సంగతి. ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ ఎలా సాల్వ్ చేయాలో తెలియాలి, ముందు ఓన్ గా చేయండి. దెన్